ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎలా ఉంటే దేవుడు మనల్ని దేవుని రహస్య రాకడలో మనల్ని తీసుకెళ్తాడు. 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం ఒకసారి చదవండి. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. చాలు, ఇక్కడ ఏముంది? రహస్య రాకడ గురించి ఉంది కదా. ఫస్ట్ ఏం జరుగుతుంది? దేవుడి బూర మ్రోగిన తర్వాత ఫస్ట్ మృతులు లేపబడతారు, తర్వాత సజీవులమైన మనము మధ్యాకాశంలోనికి వెళ్తాం. మధ్యాకాశంలోకి మనము వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉంటే దేవుడు తీసుకెళ్తాడు? దేవుడు అంటున్నాడు కదా, ఎవ్వరికి తెలీదు నేను ఎప్పుడు వస్తానో, కానీ మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ సిద్ధపాటు కలిగి లేకపోతే మీరు ఇక్కడే విడవబడతారు. మనం అలా విడవబడకుండా ఉండాలి. మనం దేవుడు రాకడలో ఎత్తబడాలి అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు వరుడుగా వస్తున్నాడు, వధువు సంఘం ఏం చేస్తుంది? మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు అనుకో, పెళ్లి కావాల్సిన వ్యక్తి. ఆయన ఎలాంటి ఆడపిల్లని చూస్ చేసుకుంటాడు? తన వైఫ్ లాగా అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు, పెళ్లి కావాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఒక అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి. ఆ అబ్బాయి ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకుంటాడు? ఇప్పుడు లోకంలో చాలామంది అమ్మాయిలు ఉంటారు, కానీ అతడు ఒక్కళ్ళనే పెళ్లి చేసుకుంటారు కదా, అవునా కదా? ఆ అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటారా? లేదు కదా. పెళ్లి చూపులు అయినప్పుడు ఆచితూచి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ అమ్మాయి ఎలాంటిది, ఆమెకి ఇదొచ్చా అదొచ్చా, ఆమె మంచిదా కాదా అని ఇవన్నీ టాలీ చేసుకొని ఆమె మంచిది, ఈయనకి పర్ఫెక్ట్ అనిపిస్తేనే పెళ్లి చేసుకుంటారు కదా. దేవుడు మధ్యాకాశంలోనికి వరుడుగా వస్తున్నాడు, అంటే పెళ్లి కొడుకుగా వస్తున్నాడు. సంఘమైన మనము పెళ్లి కూతురులాగా ఎత్తబడతాము. దేవుడు మనము ఒక హ్యూమన్ లాగా మనం చూస్ చేసుకునేదే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చాలా మందిలో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాం, అవునా కదా? అలాంటిది ఈ లోకంలో అందరు ఉన్నప్పుడు దేవుడు కూడా ఆ పర్ఫెక్ట్ వాళ్ళని చూస్ చేసుకుంటాడు. దేవుడు పర్ఫెక్ట్ కాకుండా పిచ్చి వాళ్ళని చూస్ చేసుకుంటాడా? చూస్ చేసుకోడు కదా. ఎవరైతే పర్ఫెక్ట్గా, ఎవరైతే సిద్ధపాటు కలిగి, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి తీసుకువెళ్తాడు. అంతేగాని మంచిగా లేని వాళ్ళని, లేకపోతే క్యారెక్టర్ మంచిగా లేని వాళ్ళని ఎవరైనా మనుషులు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? తెలిసి లేదు కదా. మరి తెలిసి దేవుడు మనల్ని ఎందుకు తీసుకెళ్తాడు పెళ్లి చేసుకోవడానికి? వధువు సంఘం కదా మనం. అంటే ఒక పెళ్లి కూతురులాగా అలంకరింపబడి మనం ఉన్నప్పుడు, సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మాత్రమే పెళ్లికి సిద్ధపడతాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెళ్లి కూతురు ఉందనుకోండి, ఆమె పెళ్లి డ్రెస్ వేసుకోకుండా, ఏం వేసుకోకుండా, ఆమె జ్యువెలరీ వేసుకోకుండా, రెడీ అవ్వకుండా నైట్ డ్రెస్లో ఉందనుకోండి, పెళ్లి సమయమైనా పెళ్లి కొడుకు ఆమెను చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఆమె పక్కన నైట్ డ్రెస్ వేసుకున్న ఆమె పక్కన ఈయన మంచి సూటు బూటు వేసుకొని పక్కన నించొని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ పెళ్లి కొడుకు రిజెక్ట్ చేసేస్తాడు. వద్దు, నాకు ఇంకా నువ్వు నాకు సెట్ కావు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని రిజెక్ట్ చేస్తాడు, అవునా కదా. అదే విధంగా ఒకవేళ దేవుడు పెళ్లి కొడుకుగా ఈ మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు పెళ్లి కూతురులాగా అలంకరింపబడి లేకుండా, నువ్వు నైట్ డ్రెస్లలాగా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని, లేకపోతే సిద్ధపాటు లేకుండా మురికి బట్టలు వేసుకొని ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? రిజెక్ట్ చేస్తాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే పెళ్లి కూతురు వల్లే అలంకరింపబడి ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకువెళ్తాడు. అలంకరణ అంటే శారీరక అలంకరణ కాదు, కానీ ఆత్మీయ అలంకరణ. ఎలా అయితే ఈ లోకంలో ఒక వ్యక్తికి పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి అని ఎలా అయితే అనుకుంటారో, దేవుడు కూడా పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి అని థింక్ చేస్తాడు కదా. ఆ పర్ఫెక్ట్ పార్ట్నర్ లిస్ట్లో మనం ఉండాలి అంటే దేవునికి కావాల్సిన క్వాలిటీస్ మనలో ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అంటారు కదా లోకంలో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కదా. అంటే ఒకరి కొరకు ఒకరు పుట్టినరు అన్నంత సేమ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒక అబ్బాయి చాలా మంచోడు అయ్యుండి ఒక మంచి లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. ఆయన కన్నా మంచిగా ఉన్న అమ్మాయిని
పెళ్లి చేసుకోవాలని ఇష్టపడతారు. అది అందం విషయంలో కావచ్చు, జ్ఞానం విషయం ఏదైనా కావచ్చు, కానీ ఆయన కంటే మంచిగా ఉండాలని. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్నతమైన వాడు. ఆ అంతటి వ్యక్తికి, అంతటి దేవునికి మనం ఒకవేళ ఆ స్టేజ్లో లేకపోతే, మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఒకవేళ లేకపోతే, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? రిజెక్ట్ చేసేస్తాడు. మన ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు. ఎలా అయితే మన లోకంలో ఎలా అయితే రిజెక్ట్ చేస్తున్నారో, లోకం కంటే దేవుడు చాలా ఉన్నతమైన వాడు. ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకుంటారా? లేదు. మనం అలాంటి క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మనం బ్యూటిఫుల్గా, మనం రెడీగా, ఒక బ్రైడ్ లాగా మనం రెడీగా ఉన్నప్పుడు, మనలో మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకువెళ్తాడు. అలాంటి మనలో ఏం క్వాలిటీస్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఓకే, అందుకు నికోదేము, చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకడు కొత్తగా జన్మించితే గాని దేవుడి రాజ్యంను చూడలేనంట. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ నువ్వు కొత్తగా జన్మించాలి, లేకపోతే నువ్వు చూడలేవు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకసారి చదవండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకు ఇష్టమైన చోటును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? కొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బ్యాప్టిజం తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వరుడు ఫస్ట్ వచ్చి ఏం చేస్తాడు? పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత తనని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు కదా. ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా అదొక స్టాంప్, అంటే వాళ్ళు ఏర్పరచబడ్డారు. ఇంకా నాకు నువ్వు, నీకు నేను అని ఫస్టే ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. అదే రీతిగా ఇప్పుడు మనము యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాం అని స్టాంప్ ఏంటి అంటే బ్యాప్టిజం తీసుకోవడం కదా. బ్యాప్టిజం ఏమని తీసుకుంటాం? మనము దేవుణ్ణి మనం సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాం. అంటే ఇప్పుడు పెళ్లి కూతురు ఎలా అయితే నువ్వే నా భర్తవి, లేకపోతే నువ్వే నా కాబోయే భర్తవి అని ఎలా అయితే ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ చేసుకుంటే, ఫిక్స్ అవ్వకుండా ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకుంటారా? చేసుకోరు కదా. అలా ఎట్లయితే నువ్వే నా హస్బెండ్, ఇంకా ఫ్యూచర్ హస్బెండ్ అని ఎలా అయితే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారో, మనం కూడా బ్యాప్టిజం తీసుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం దేవుడితో అని అర్థం. మనం బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఒకటే అడుగుతారు, నువ్వు దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నావా? దేవుడు కాకుండా వేరే ఎవరిని పూజించనని మనము ప్రామిస్ చేస్తున్నాం. మనం ఎట్లయితే మన హస్బెండ్స్కి నువ్వు తప్ప నాకు వేరే వాళ్ళు వద్దు, నాకు నువ్వు నా సర్వస్వం సమస్తం అని ఎట్లయితే చెప్తున్నామో, మనము బ్యాప్టిజం తీసుకొని కూడా మనం ఏం చెప్తున్నాం దేవునికి? దేవా, నేను నీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను, నేను నీకు ప్రత్యేకించబడిన దాన్ని, నేను నీకు ఫిక్స్ అయినా అని చెప్పేసి మనము బ్యాప్టిజం తీసుకుంటున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎంగేజ్మెంట్. ఒకవేళ నువ్వు బ్యాప్టిజం తీసుకోకపోతే నువ్వు పెళ్ళికి అర్హురాలివి కాదు, నువ్వు ఎత్తబాటుకి అర్హురాలివి కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్యాప్టిజం. ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. ఎంగేజ్మెంట్ కాకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మీరు ఏం చేయాలి? బ్యాప్టిజం తీసుకొని వాళ్ళు ఉంటే నిశ్చయించుకొని దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని బ్యాప్టిజం తీసుకోండి. అది మీ ఫస్ట్ స్టెప్. ఒకవేళ మీరు ఫస్ట్ స్టెప్లో ఫెయిల్ అవుతే ఇంకా మిగతా ఏది చేసినా మీరు అర్హులు కాదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్యాప్టిజం తీసుకోవడం. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్యాప్టిజం. ఒకవేళ నువ్వు సొంత రక్షకుడిగా దేవుని అంగీకరించకపోతే మిగతా ఏ క్వాలిటీస్ ఉన్నా నువ్వు అర్హుడవు కాదు. రెండవది అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. మీ పాపముల నుంచి వెనుకకు తిరగండి, మారు మనసు పొందండి. పాపం అంటే ఏంటి అంటే దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేయడమే పాపము. అవునా కదా? దేవుడు ఒక పని చేయొద్దన్నాడు, ఆ పని నువ్వు ఒకవేళ చేసినట్లయితే అదే పాపం, ఇంకేదో పాపం కాదు. అర్థమవుతుందా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేసి దేవునికి దూరంగా అయినా కొద్దీ ఇంకా డిస్టెన్స్ పెరుగుతుంది దేవునికి మనకి. డిస్టెన్స్ పెరిగిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము. ఆ డిస్టెన్స్ పెరగకుండా ఉండాలంటే నువ్వు పాపం చేసిన వెంటనే పశ్చాత్తాపడి దేవునికి సారీ చెప్పాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. దేవుడు ఫర్గివ్ చేసేలాగా మనము
ప్రేయర్ చేసుకోవాలి. కీర్తనలకు రాసిన కీర్తనలు 139:24 ఒకసారి చదవండి. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. ఓకే, చాలు. దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏంటంటే నీకు ఆయాసకరమైనది ఏదైనా నా జీవితంలో ఉంటే దాన్ని తొలగించు అని చెప్తున్నాడు. అంటే దేవా నీకు ఇష్టం లేని ఒకవేళ నా జీవితంలో ఏదైనా ఉంటే దాన్ని తొలగించు, దాన్ని తీసివే. ఎందుకు అంటే దేవునికి ఇష్టం లేని ఒకవేళ మన జీవితంలో ఉంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. అవునా కాదా? ఒక వ్యక్తికి మనం వ్యతిరేకంగా చేసినప్పుడు ఆ వ్యక్తి మనల్ని ఇష్టపడతాడా? ఇష్టపడరు. వాళ్ళకి అగేన్స్ట్గా మనం చేసినప్పుడు వాళ్ళు మనల్ని ఇష్టపడరు, ఇంకా హేట్ చేయడానికి ట్రై చేస్తారు. అవునా కదా? వాళ్ళకి ఇష్టముగా, వాళ్ళకి ఏది ఇష్టమో మనం అది చేసినప్పుడు వాళ్ళకి ఇంకా మన మీద ప్రేమ పెరుగుతుంది. అదే విధంగా దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే దేవా నీకు ఇష్టం లేనిది ఏదైనా నా జీవితంలో నుంచి తొలగించు. మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ఏమని? దేవా నీకు ఇష్టం లేనిది ఏదైనా నాలోంచి తొలగించు. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా మన జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? అది మన జీవితంలోంచి తీసివేయాలి. దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలోంచి తీసివేసినప్పుడు దేవునికి మనం ఇంకా దగ్గరగా ఇష్టంగా మార్చబడతాం కదా. దేవునికి ఇష్టం లేనిది ఏంది అంటే పాపము. మనలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే మనము తీసివేసినప్పుడు దేవునికి ఇంకా దగ్గరగా, దేవునికి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్లా వధువుగా మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. 1 యోహాను 1:7 నుంచి 10 వరకు చదవండి. మీలో కొంతమంది అనుకొని ఉండొచ్చు, అరే నేనేం పాపం చేయట్లేదు కదా, మిగతా వాళ్ళు చేస్తున్నారేమో, నేను పాపం చెయ్యట్లేదు అని ఒకవేళ అనుకున్నట్లయితే ఒకసారి వచనం చదవండి. 1 యోహాను 1:7 నుంచి 10. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. చాలు. ఇక్కడ ఏముంది? క్లియర్గా ఉంది కదా. ఒకవేళ నువ్వు పాపివి కాదు, నువ్వు పాపం చేయట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నువ్వేం చేస్తున్నావంట? నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. అంటే మనము రోజు ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను పాపిని కాదు, నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుని అని నువ్వు అనుకోవద్దు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు అట్లా అనుకుంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నట్టు, దేవుణ్ణి ఒక అబద్ధికుడుగా నువ్వు నిలబెడుతున్నట్టు. దేవుడు అబద్ధికుడా? కాదు కదా. దేవుడు సత్యవంతుడు. కాబట్టి మనం పాపం చేస్తున్న ప్రతిరోజు ఏం చేయాలి? మనం రోజు ఏదో ఒక రకంగా పాపం చేయొచ్చు. పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు, కానీ అబద్ధం కూడా ఒక పాపమే. ఆజ్ఞ అతిక్రమం కూడా ఒక పాపమే. చిన్న చిన్న అబద్ధాలు మనకు తెలియకుండా కొన్నిసార్లు ఆడుతుండొచ్చు కదా. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అబద్ధం ఆడువారు కూడా దేవునికి అసహ్యులు. దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్యం చెప్పేవాడు. దేవుడు నేనే మార్గమును సత్యమును అన్నాడు. సత్యము చెప్పే దగ్గర, సత్యవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అబద్ధాలు ఆడుతూ నువ్వు ఆయన దగ్గరికి వెళ్తా అంటే నువ్వు అర్హురాలివి కాదు. అవునా కదా? అబద్ధం ఆడేవారు సాతానికి సంబంధించిన వ్యక్తి. ఆయనకు సంబంధించిన వ్యక్తిని దేవుడు ఎందుకు చేర్చుకుంటాడు? నువ్వు అబద్ధం ఆడినప్పుడు నువ్వు సాతానుకి కుమార్తె అయిపోతావు. సాతాను కుమార్తెను దేవుడు చేర్చుకుంటాడా? లేదు. మనం సత్యం మాట్లాడినప్పుడు, సత్యం మనలో ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలం అవుతాం. కాబట్టి మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. సో మనం రోజు ఏదో ఒక రకంగా పాపం చేస్తాం కాబట్టి మనం రోజు ఏం చేయాలి? పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. పాపాలు మనం క్షమించబడాలి కదా. దేవుడిని అడిగినప్పుడు దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు కాబట్టి ఆయన మన పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? రోజు మన పాపాలని కడుక్కోవాలి. ఒకవేళ మనం ఒక వైట్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద వెళ్ళినాం అనుకోండి, బురద పడుతుంది. అది మనం వెంటనే ఏం చేస్తాం? కడిగేసుకుంటాం. లేకపోతే తర్వాత అది ఏం జరుగుతుంది? అది పోదు. అవునా కదా? అది ఇమీడియట్గా కడుక్కున్నప్పుడు అది తొందరగా పోతుంది, ఆ మురికి తొందరగా పోతుంది. కాబట్టి మనం కూడా రోజు మన పాపాలు క్షమింపబడినప్పుడు మనం రోజు చేసిన పాపాలు ఆ రోజే
కడగబడతాయి. కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేయాలి? పాపాలు ఒప్పుకొని దేవుని క్షమించమని అడగాలి. ఒకవేళ అడగకపోతే ఆ మురికి నీలో ఉండి ఆ మురికి బట్టలతో ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు వస్తే నువ్వు ఏం చేస్తావు? ఏం చేయబడతావు? విడవబడతావు. కాబట్టి రోజు మనం ఏం చేయాలి? పాపాలు కడగబడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? బ్యాప్టిజం తీసుకోవాలి. సెకండ్ ఏంటి? మనం రోజు మన పాపాలు కడుక్కోవాలి. మూడవదిగా 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకసారి చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఏమై ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడై ఉండి పరిశుద్ధత లేని వాళ్ళని కోరుకోడు. ఈ లోకంలో మనకి ఒకవేళ ఇంత ఆస్తి లేకపోతే ఈ స్టేజ్లో మనం ఉన్నట్టయితే, కొంచెం స్టేజ్లో మనం ఉన్నట్టయితే మనం ఏం చూస్తాం? దానికంటే కొంచెం హై స్టేజ్లో ఉన్న వాళ్ళని చూస్తాం, ఏర్పరచుకుంటాం. అవునా కదా? ఎవరైనా వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూస్తారా? చూడరు. వాళ్ళకన్నా ఒక స్టెప్ పైనున్న వాళ్ళనే ఏర్పరచుకుంటారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధులని దేవుడు చేర్చుకోడు. కాబట్టి మనం ఏమై ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అప్పుడే మనము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు నువ్వు మొత్తం బురద పూసుకొని ఆయన వెళ్ళి హగ్ చేసుకుంటా అంటే, ఆయన దగ్గరికి వెళ్తా అంటే రానిస్తారా? రానియరు. ఎందుకు? ఆయన బట్టలు కూడా మురికి అయిపోతాయి కాబట్టి మనం ఒకవేళ అదే ఆయనలాగా తెల్ల బట్టలు వేసుకొని మనం కూడా పరిశుద్ధంగా ఉన్నామనుకోని ఆయన సంతోషంగా మనల్ని చేర్చుకుంటాడు. అవునా? ఒకవేళ ఈ లోకంలో తల్లిదండ్రులైనా వాళ్ళ బిడ్డలు మురికి బట్టలతో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుంటారా? ఒకవేళ దగ్గర తీసుకున్నా వీళ్ళకు మురికి అంటకుండా, వీళ్ళ బట్టలకి మురికి అంటకుండా వెళ్ళి వాళ్ళని కడగడానికి ట్రై చేస్తారు కదా. అదే విధంగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధులుగా జీవించాలి. ఒకవేళ మనలో పరిశుద్ధత లేకపోతే, మనం మురికిలాగా పాపం వేసుకొని ఒకవేళ ఉన్నట్లయితే మనము రిజెక్ట్ చేయబడతాం. మనం దేవుని సన్నిధిలోకి, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఓకే, మనలో ఉన్న ప్రతి ఒక్క పాపం నుంచి మనము కడుక్కోవాలంట. ప్రతి ఒక్క కల్మషముని మనలోంచి పవిత్రులుగా చేసుకోవాలంట. ఒకవేళ ఈ టైంలో మనం ఒకవేళ పాపంతో ఉన్నామేమో, ఒకవేళ ఈ సమయంలో మనం ఒకవేళ పాపంతో మనం జీవిస్తున్నామేమో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ పాపాన్ని మొత్తం దేవుని పరిశుద్ధమైన రక్తం చేత కడగబడాలి. ఆ కడగబడినప్పుడు మనం ఏం చేయబడతాం? పరిశుద్ధులుగా మార్చబడతాం. ఒకవేళ నువ్వు ఎన్ని రోజులు అలా మార్చబడకపోతే అన్ని రోజుల వరకు నువ్వు దేవుని సన్నిధికి చేరలేవు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా మార్చబడనప్పుడు దేవుడు వస్తే నువ్వు ఇక్కడే విడవబడతావు. నువ్వు పరిశుద్ధురాలుగా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి చేర్చబడతావు. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో ఏమైనా పాపం ఉంటే, దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే, దేవునికి అసహ్యమైనది ఏమైనా ఉంటే, దేవుడు రిజెక్ట్ చేసే విధంగా మన జీవితంలో ఏదైనా ఉంటే మనం ఏం చేద్దాం? దేవుని రక్తం చేత కడగబడదాం. మనం పాపాలని క్షమించమని దేవుని అడిగి దేవుడి రక్తం చేత కడగబడినప్పుడు మనం ఏం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు ఒకసారి చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలు. ఇక్కడ దేవుడు ఏశావు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏశావు ఎంతమందికి తెలుసు కదా? యాకోబు, ఏశావు ఏం చేస్తాడు అంటే, ఒక పూట భోజనం కోసం ఆయన ఏం చేస్తాడు? ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాడు. నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తున్నాను, ఆయన ఆశీర్వాదాలు, ఆయన జ్యేష్ఠత్వం, ఆయన అంతా ఏం చేస్తున్నాడు?
ఒక మాట చేత వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసిండు. దాని తర్వాత ఆయన ఏడ్చిన, ఆయన పశ్చాత్తాపడ్డ, ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకున్నా ఆయన అది పొందుకోలేదంట. 17వ వచనంలో ఉంది కదా, ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. మారు మనసు పొందని అవకాశం ఇంకా లేదంట. మనం కూడా ఒకవేళ అప్పటి వరకు మనం పరిశుద్ధత కలిగి లేకుండా, మనం సిద్ధపాటు కలిగి లేకుండా, ఒకవేళ దేవుడు వచ్చి అందరినీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుతా, నేను ఏడుస్తా అని నువ్వు ఎంత ఏడ్చినా నీకు అవకాశం ఉండదు. ఏశావు కూడా జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చిండు. మళ్ళీ నా జ్యేష్ఠత్వం నాకు కావాలి, మళ్ళీ దేవుని ఆశీర్వాదాలు నా జీవితంలో కావాలి, పొందుకోవాలి అని ఎంత ట్రై చేసినా ఆయనకి ఇంకా అవకాశం లేదు. ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలే అంత ఉంటే మనము పరలోకానికి చెందిన వారం. ఒకవేళ దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకా ఎంత ఏడ్చినా నువ్వు అర్హుడవు కాదు. కాబట్టి ఆయన రాకముందే, నువ్వు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకముందే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఒకసారి నువ్వు అది కోల్పోయినావంటే ఇంకెప్పటికీ నీకు అది దక్కదు. నువ్వు కోల్పోయినట్టే. నువ్వు అది ఎంతైనా ఏడువు, నువ్వు ఎంతైనా పశ్చాత్తాపడు, నువ్వు ఎంతైనా మొరపెట్టు, అది నీది ఇంకా కాదు. నువ్వు మళ్ళీ ఎత్తబడలేవు. ఒక్కసారి విడవబడ్డావు అంటే నువ్వు ఇంకా, నీకు అవకాశం లేదు దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి. కొంతమంది అనుకొని ఉండొచ్చు ఏమని అంటే, అరే దేవుడు వచ్చి వెళ్ళిపోతాడు కదా, పరిశుద్ధులను తీసుకెళ్ళిపోతాడు కదా, మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, అప్పుడు ఆ 7 ఏళ్ళు నేను పరిశుద్ధుడిగా జీవించి నేను పరలోకానికి వెళ్తా అనే థాట్ ఎవరికైనా ఉందా? అర్థమైందా? దేవుడు మధ్యాకాశానికి వస్తాడు కదా, వచ్చిన తర్వాత సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నువ్వు సిద్ధంగా లేవు. నేను సిద్ధంగా ఉండకపోయినా పర్లేదు, దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ 7 ఏళ్ళు నేను దేవునితో ప్రయాణిస్తా, దేవునితో దగ్గరగా ఉంటాను. ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నట్టు. ఎందుకు అంటే ఒకసారి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకు అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. చాలు. ఇక్కడ ఈ వచనంలో మనకు డైరెక్ట్గా అర్థం కాకపోవచ్చు, కానీ ఒకవేళ మనం డీప్గా అర్థం చేసుకున్నట్లయితే మనకు చాలా మంచిగా అర్థమవుతుంది. ఏందంట అంటే, అంత్యక్రీస్తు బయలుపడక మునుపు సంఘం ఎట్లయితే ఎత్తబడుతుందో ఆ సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. ఇక్కడ ఉంది కదా, అంత్యక్రీస్తు బయలుపడక మునుపు ఆయనను అడ్డగించేవాడు తీసుకువెళ్ళిపోబడతాడు, అంటే లేపబడతాడు. ఆయన ఇంకా అడ్డగించాడు. అంటే ఈ లోకంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు ఎలా అయితే బయలుపడతాడో, పబ్లిక్గా ఎట్లయితే వస్తాడో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రెజెంట్ టైంలో మనము పరిశుద్ధాత్మ దేవుడు ఇంత సహాయం చేస్తున్నప్పుడు కూడా మనము సిద్ధంగా లేనప్పుడు, ఒకవేళ పరిశుద్ధాత్మ లేనప్పుడు నువ్వు ఎట్లా సిద్ధంగా ఉంటావు? ఎంతమందికి ప్రేరేపణ వస్తుంది, నేను ప్రార్థన చేసుకోవాలి, అరే నేను బైబిల్ చదవాలి, లేకపోతే మనం వాక్యం విన్నప్పుడు అది మన హృదయానికి తాకి మన హృదయంతో వాక్యం మాట్లాడుతుంది. అవునా కదా? నీకు ఒకవేళ వాక్యం అర్థమై నీ హృదయంతో వాక్యం మాట్లాడింది అంటే అది పరిశుద్ధాత్మ దేవుని పని. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తుండగా కాబట్టే నీకు ఆ పశ్చాత్తాపం వస్తుంది, నీకు ఆ మారు మనసు వస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీకు ప్రార్థన చేయాలి అనే థాట్ రాదు, నీకు బైబిల్ చదవాలనే థాట్ రాదు. నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో మధ్యాకాశానికి దేవుడు వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత నేను సిద్ధపడతా అంటే నువ్వు చేయలేవు అది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి లోకంలో ఉండడు, ఆయన కూడా ఎత్తబడతాడు. ఇంకొక వచనం చదవండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం ఒకసారి చదవండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చాలు. ఇక్కడ ఏమవుతుందంట తెలుసా? ఎత్తబడిన తర్వాత దేవుడు ఇప్పుడు మనకి ఎట్లయితే పరిశుద్ధాత్మని మనకి సహాయంగా ఉంచిండో, అప్పుడు ఒక దురాత్మని పంపిస్తాడు ప్రతి ఒక్కరి హృదయంలోకి. నువ్వు అబద్ధాన్ని నమ్ము అని దేవుడే ఒక శక్తిని పంపిస్తాడు ప్రేరేపణగా. దేవుడు పంపించినప్పుడు నువ్వు నమ్మగలవా? మళ్ళీ నమ్మలేవు. ఒకవేళ నువ్వు ఎత్తబడకపోతే నీకు ఇంకొక ఛాన్స్ లేదు, నువ్వు డైరెక్ట్ నరకానికి వెళ్ళడానికి మాత్రమే పాత్రుడవు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా
ఉండలేడు. కాబట్టి నువ్వు దేవుడితో నడవలేవు. ఇప్పుడు సహాయం చేస్తున్నప్పుడే నువ్వు నడవకపోతే సహాయం లేనప్పుడు నువ్వు ఎట్లా నడుస్తావు? అవునా? ఇక్కడ ఏముంది, దేవుడు ఆయననే ఏం చేస్తాడు, ప్రతి ఒక్క ఈ లోకం మీదకి ఒక దురాత్మను పంపిస్తాడు, ఒక ఆత్మని పంపిస్తాడు. ఏంటి అంటే అది మనము అబద్ధాన్ని నమ్మేలాగా అది మనని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మనం ఎట్లయితే వాక్యాన్ని నమ్మేలాగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడో అప్పుడు కూడా ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది. నువ్వు అబద్ధాన్ని నమ్మేలాగా, నువ్వు అసత్యాన్ని నమ్మేలాగా, నువ్వు అంత్యక్రీస్తుని నమ్మేలాగా, నువ్వు బైబిల్కి విరోధంగా జీవించేలాగా ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది. ఆ ఆత్మ, నువ్వు దేవుని కాదని ఏమన్నా చేయగలవా? చేయలేవు. కాబట్టి దేవుడు ఈ లోకంలో సంఘం ఉన్నంత వరకు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నంత వరకే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఆ ఛాన్స్ మిస్ అయితే ఏషావు మిస్ అయినట్టు నువ్వు కూడా మిస్ అయిపోతావు. ఇంకా నీకు పరలోక రాజ్యానికి స్థానం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు రాకడలో ఎత్తబడకపోతే నీకు ఇంకా వేరే ఛాన్స్ లేదు. వన్ అండ్ ఓన్లీ ఛాన్స్. ఆ ఛాన్స్ను ఒకవేళ మిస్ అయితే ఇంకా నీకు ద్వారాలు ముయ్యబడతాయి. నువ్వు ఇంకా మళ్ళీ ఆ ద్వారంలోకి ప్రవేశించలేవు. కాబట్టి మనము మెలకువగా ఉండాలి. నిద్రపోయేవారుగా, మనము నెగ్లెక్ట్ చేసేవారుగా ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు విడవడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే రేపు పొద్దున దురాత్మకి నువ్వు నీ చేతులారా అప్పచెప్పుకుంటున్నట్టు నీ ఆత్మని, నువ్వు నరకానికి సిద్ధంగా ఉన్నట్టు. నువ్వు ఒకవేళ ఆ స్థితిలో ఉండొద్దు అంటే ఇప్పుడు పరిశుద్ధంగా జీవించు, ఇప్పుడు దేవునికి ఇష్టంగా జీవించు. దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే బిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, చేరుకోగడతావు. లేకపోతే నీకు వేరే ఛాన్స్ లేదు. ఏషావుకైతే ఎట్లయితే వేరే ఛాన్స్ లేదో, నువ్వు ఎంత మొరపెట్టినా తర్వాత కూడా నీకు వేరే ఛాన్స్ ఏమీ ఉండదు. కాబట్టి మనం మెలకువగా ఉండాలి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం నుంచి 36వ వచనం వరకు ఒకసారి చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకా 21 34 to 36. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్య విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండు అని చెప్పాను. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, నీలో ఒకవేళ ఏదైనా బలహీనత ఉంటే, నువ్వు ఎప్పుడు తిండి 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 అని అదే ధ్యాసలో ఉండి ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతున్నట్లయితే, లేకపోతే నువ్వు ఇంకా లోకానుసారంగా డబ్బు 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 అని డబ్బు వెనకాల పరిగెట్టి దేవుణ్ణి ఒకవేళ నువ్వు నెగ్లెక్ట్ చేసినట్లయితే అది విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. భూమి మీద దేవుడు ఎప్పుడు అంటే మధ్యాకాశానికి దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అకస్మాత్తుగా వస్తాడు. అప్పుడు నువ్వు తిండిపోతూ వలే, లేకపోతే నిద్రపోతూ వలే, లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, దేవునికి అసహ్యుడుగా ఉంటూ, దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఒకవేళ నువ్వు ఉన్నప్పుడు దేవుడు వస్తే నువ్వు విడిచిపెట్టబడతావు. దేవుడు వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నువ్వు ఎత్తబడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు ఇంటికి వచ్చినప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? మంచిగా రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని మంచిగా నార్మల్గా ఉన్నదానికంటే ఇంకా మంచిగా కనిపించడానికి ట్రై చేస్తుంది కదా. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు, పెళ్లి కొడుకు వచ్చినప్పుడు, పెళ్లి కూతురు ఒకవేళ నైట్ డ్రెస్ వేసుకొని పిచ్చి పిచ్చి జుట్టుతోని పిచ్చి పిచ్చిగా ఉందనుకో, ఆమె ఎంత అందంగానో ఉండని కానీ అప్పుడు ఆ వ్యక్తిని చూసి ఈయన ఏం చేస్తాడు? పెళ్లి కొడుకు రిజెక్ట్ చేసేస్తాడు. ఈ అమ్మాయి ఏం బాగాలేదు, నేను వస్తున్నా అని తెలిసినా కానీ ఈమె ఇంత నెగ్లెక్ట్ చేస్తుంది, మీకు ఇంత రెస్పెక్ట్ లేదా అని చెప్పి ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా దేవుడు వచ్చినప్పుడు కూడా నువ్వు అదే పాపముతో, అదే క్రియలతో, అదే దేవునికి అయిష్టంగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఈమెకు నా మీద రెస్పెక్ట్ లేదు, ఈమెకు నేనంటే ఇష్టం లేదు అని ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి మనము ఆ రీతిలో ఉండదు. ఒకవేళ దేవునికి అయిష్టమైంది, లేకపోతే దేవునికి నిన్ను దూరం చేసేది ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే ఇప్పుడే విడిచిపెట్టు. నువ్వు ఒకవేళ విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు వస్తే మాత్రం నువ్వేం చేయబడతావు? విడవబడతావు. కాబట్టి ఈ క్షణమే సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు ఒకవేళ నువ్వు నెగ్లెక్ట్ చేసినట్లయితే, నోవాహు కాలంలో ఎట్లయితే ప్రజలు నెగ్లెక్ట్ చేసిరో అట్లా ఒకవేళ నువ్వు నెగ్లెక్ట్ చేసినట్లయితే నువ్వు వాళ్ళలాగా శ్రమల పాలవ్వక తప్పదు. దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. నీలో దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉంటే దాన్ని ఇప్పుడే ఈ క్షణమే
విడిచిపెట్టు. దేవునికి దగ్గరగా పోకుండా నీకు ఒకవేళ ఏదైనా ఆటంకపరుస్తే, అది డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని పక్కకు పెట్టు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వు. అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి అర్హురాలివి, అర్హుడవు అవుతావు. కొలస్సీ 3:4-5 ఒకసారి చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను ఆయన జారత్వమును, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడు. ఓకే, ఇక్కడ దేవునికి కాకుండా నువ్వు లోకంలో ఒకవేళ దేనికైనా ప్రయారిటీ ఇస్తే, అది ధనము కావచ్చు. విగ్రహారాధన అంటే కొంతమంది అనుకుండొచ్చు ఏమని అంటే, విగ్రహము పెట్టి దాన్ని ఆరాధిస్తే మాత్రమే విగ్రహారాధన అని నువ్వు అనుకుంటే అది తప్పు. ఏంటి తెలుసా విగ్రహారాధన అంటే? దేవుణ్ణి తప్ప, దేవుడు అంటాడు కదా, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ, భూమిలో ఉన్నది ఏదైనా సరే, సముద్రంలో ఉన్నదైనా ఏదైనా సరే, దేవుని కన్నా ఎక్కువ నువ్వు ప్రేమిస్తే, దేవుని కన్నా నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తే, అది నువ్వు విగ్రహారాధన కిందకే వస్తుంది. ఒకవేళ మనం ప్రేమిస్తుండొచ్చు లోకంలో ఉన్న వ్యక్తులను కావచ్చు, మన తల్లిదండ్రుల్ని కావచ్చు, మన భర్తని లేకపోతే భార్యని, మన పిల్లల్ని కావచ్చు. దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ నువ్వు దేవునికి కాకుండా దేవుని ప్లేస్లో ఒకవేళ నీ భార్యని పెట్టినా, నువ్వు నీ భర్తని పెట్టినా, నీ పిల్లల్ని పెట్టినా, అది కూడా విగ్రహ ఆరాధనే. అది చేసినా నువ్వు ఏం చేయబడతావు? నువ్వు పాపం చేసినట్లే. నువ్వు ఏం చేయబడతావు అంటే నరకానికి పాత్రురాలు అవుతావు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండనట్లే. ఒకవేళ నువ్వు డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే, కొన్నిసార్లు మనం చూస్తాం కదా, మన క్రైస్తవులని ఎట్లుంటారంటే, మన ఉద్యోగం కోసం ఏం చేస్తారు? సండే చర్చికి రారు. లేకపోతే డబ్బు కోసం ఏం చేస్తారు? సండే చర్చి మానేసి డబ్బు కోసం పరిగెడుతుంటారు. అంటే ఇక్కడ నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దేవుని కన్నా ఎక్కువ నువ్వు ఏమి ఎంచుకుంటున్నావు? డబ్బుని, లేకపోతే ఉద్యోగాన్ని, లేకపోతే వేరే వాళ్ళని, లేకపోతే లోకానుసారమైన పనులను ఎంచుకుంటున్నావు. అది కూడా దేవునికి అయిష్టమైందే. ఉద్యోగాన్నైనా సరే, దేన్నైనా సరే, దేవుని కన్నా ఎక్కువ అస్సలు ప్రేమించొద్దు. అది కూడా ఆజ్ఞ అతిక్రమమే. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. దేవునికి కాకుండా నువ్వు దేనికి ఇచ్చినా, అది డబ్బైనా ఏదైనా సరే, అది కూడా పాపం కిందకే వస్తుంది. నువ్వు దొంగతనం చేస్తేనే, హత్య చేస్తేనే, లేకపోతే వ్యభిచారం చేస్తేనే నువ్వు పాపం చేసినట్టు కాదు. దేవునికన్నా మొదటి స్థానం వేరే వాళ్ళకి ఇచ్చినా నువ్వు పాపివే. నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. కాబట్టి ఒకవేళ నువ్వు డబ్బుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే, ఒకవేళ నువ్వు ఈ లోకానుసారమైన వ్యక్తిగా ఉంటే, వేరే మనుషులను ప్రేమించే వ్యక్తులుగా ఒకవేళ నువ్వు ఉంటే, ఇప్పుడే మార్చుకో. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి. అప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యంలో చేరుతాం. 1 యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు ఆయన శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. చాలు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మనలో ఉండదంట. తండ్రి ప్రేమ మనలో ఉండనప్పుడు అది వ్యర్థం కదా. లోకంలో ఉన్న ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే శరీరాశ, మనకు శరీరానికి ఏదైతే కావాలో దాన్ని ఎక్కువ ప్రేమించినప్పుడు, అది తిండి కావచ్చు, డబ్బులు కావచ్చు, లేకపోతే సుఖం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ నువ్వు దాన్ని ఎక్కువ ప్రేమించినట్లయితే, నువ్వు కంఫర్ట్ని ఎక్కువ ప్రేమించినట్లయితే, నువ్వు నిద్రను ఎక్కువ ప్రేమించినట్లయితే, నువ్వు అది కూడా పాపమే. అది కూడా నిన్ను దేవుని రాజ్యానికి చేరకుండా ఆపివేస్తుంది. ఒకవేళ నీ నేత్రాశ ఉందేమో, అంటే చూసిందల్లా నాకు కావాలి అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, అది కూడా పాపమే. చూసిన ప్రతి ఒక్కటి కావాలనుకోవడం కూడా పాపమే. అది చేసినా నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. కాబట్టి ఈ లోకానుసారమైనది ఏదైనా మన జీవితంలో ఉన్నట్లయితే, మనం విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం తండ్రి ప్రేమను చూడగలుగుతాము, తండ్రి దగ్గరికి చేరగలుగుతాము. ఒకవేళ నీకు ఈ సమయంలో ఒకవేళ నీలో లోకాశలు ఉన్నట్లయితే, ఈ డబ్బు అనేది కావచ్చు, ఏదైనా కావచ్చు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఏదైనా కావచ్చు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నేను మాత్రమే, అంటే అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను ఒక హై పొజిషన్లో ఉండాలి, అందరూ నా కాళ్ళ కింద ఉండాలి అని నువ్వు ఒకవేళ అనుకున్నా, అది కూడా పాపమే. గర్వము నాశనానికి నడుపుతుందంట. నువ్వు గర్వంతో ఉన్నావా, మిగతా అదేది చేసినా
డైరెక్ట్ నాశనానికి పాత్రుడివే. నువ్వు పాపంలో ఏ ఒక్కటి చేసినా నువ్వు అర్హురాలివి కాదు దేవుని సన్నిధిలో ఉండడానికి. కాబట్టి మనలో ఏది ఉన్నా మనం ఏం చేయాలి? విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. దేవునికి కంప్లీట్గా మనం సరెండర్ అయినప్పుడు మనము ఎత్తబడతాం. అప్పుడే మనం సిద్ధంగా ఉన్నట్లు. ఒకవేళ ఇవేదైనా మనలో ఉన్నట్లయితే మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో ఉంచి దాన్ని తీసివేసి దేవునికి క్షమాపణ అడిగి ఇక మీదటైనా మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మన దేవునికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనము రెడీగా ఉన్నట్టు. కాబట్టి దేవుని కూడా మనం రిజెక్ట్ చేసే పొజిషన్లో మనం ఉండొద్దు. అది ఏదైనా సరే లోకానుసారమైంది మనలో ఉండొద్దు. ఫస్ట్ దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు పాపానికి చోటు ఇవ్వవు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, చాలా ఇష్టపడినప్పుడు, ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా నువ్వు కూడా నో చెప్పేస్తావు. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్తో నువ్వు వెళ్ళడం ఆ వ్యక్తికి ఇష్టం లేదనుకో, లేకపోతే చెడు స్నేహం చేయడం వాళ్ళకి ఇష్టం లేదనుకో, ఏం చేస్తారు? ఆ స్త్రీ ఏం చేస్తుంది? అరే నా భర్తకి ఇష్టం లేదు కదా, నేను ఒకవేళ అది చేస్తే నా భర్త ఎక్కడ నన్ను విడిచిపెడతాడో, ఎక్కడ నాకు దూరం అయిపోతాడో అనే ఆ భయముతో ఆమె ఏం చేస్తుంది? తనకి ఇష్టం లేనిది ఏదైనా నాకు కూడా ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు, నాకు నువ్వు ఉంటే చాలు అని ఆమె రూఢిగా చెప్పగలుగుతుంది. ఒకవేళ నువ్వు అంత ప్రేమ కలిగి ఉంటే, దేవుడు కాకుండా దేవునికి అయిష్టమైంది ఏదైనా సరే నువ్వు ఏం చేస్తావు? నేను విడిచిపెడతా దేవా, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు, ఏదైనా అది ఏమైనా సరే, ఎవరైనా సరే నీ తర్వాతనే ఎవరైనా అని అనుకున్నప్పుడు మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అప్పుడు మాత్రమే భర్త భార్యను ప్రేమిస్తాడు. అవునా కదా? భర్తకి వ్యతిరేకంగా, భర్తకు అయిష్టమైంది నువ్వు ఒకవేళ చేసినట్లయితే భర్త నిన్ను వ్యతిరేకిస్తాడు, ఆయన హేట్ చేస్తాడు, నిన్ను డివోర్స్కి కూడా దారి తీయొచ్చు కదా. ఈ కాలంలో డివోర్స్కి మెయిన్ కారణం ఏంటి అంటే గర్వము. ఆయన చెప్పింది ఈమె వినడానికి ఇష్టపడదు. ఎందుకు? నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నావు, నీ మాట నేను ఎందుకు వినాలి, నీకెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఒక గర్వం ఉంటుంది ఇప్పుడు స్త్రీలలో. దానివల్లనే డివోర్స్కి చాలా కారణాలు అవుతున్నావు. అదే రీతిగా ఒకవేళ దేవుడు చెప్పింది ఏదైనా నువ్వు రిజెక్ట్ చేసి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఒకవేళ చేస్తే దేవుడు నేను ఇక్కడే ఈ లోకంలో విడిచిపెడతాడు, ఎత్తబాటులో నువ్వు ఉండవు. కాబట్టి ఈ లోకానుసారమైన రిలేషన్లో నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లయితే వదిలేస్తున్నారో, నువ్వు ఒకవేళ దేవుని మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిన్ను కూడా దేవుడు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఏమని? నాకు ఇది ఇష్టం లేదు, నువ్వు ఇది చేయకు, ఒకవేళ నువ్వు ఇది చేస్తే నాకు ఇష్టంగా నువ్వు ఉండవు, నేను నిన్ను దగ్గర తీసుకోను అని చెప్తున్నప్పటికీ నువ్వు అదే చేస్తే దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. జాలి, దయ అట్లాంటివి చూపాడు ఇంకప్పుడు. అవునా కదా? నీ భర్తకి భార్యమైన ఎంత ప్రేమ ఉన్నా సరే, అతన్ని నేను ఎంత ప్రేమిస్తున్నా సరే, ఆయన చేయొద్దని పని ఒకవేళ నువ్వు చేస్తే, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే ఆయన ఏం చేస్తాడు? విడిచేస్తాడు కదా. ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమను చంపుకొని విడిచిపెట్టేస్తాడు. అవునా కదా? అదే రీతిగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నా సరే, దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉన్నా సరే, ఒకవేళ నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే, లోకానుసారమైన పనులు చేస్తున్నాము అంటే మనము సాతాన్ని ఇష్టపడుతున్నట్టు, దేవుణ్ణి ఇష్టపడుతున్నట్టు కాదు. నువ్వు వేరే వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు దేవుడు ఎందుకు నిన్ను చూస్ చేసుకుంటాడు? దేవుడు ఎందుకు నిన్ను దగ్గర తీసుకుంటాడు? అవునా కదా? దేవుడు నిన్ను విడిచిపెడతాడు. కాబట్టి దేవునికి అయిష్టమైంది ఏది మన జీవితంలో ఉండద్దు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. దేవుడు వద్దు అన్నది వద్దు, అంతే. దేవుడు చేయమని పని మాత్రమే చేసినప్పుడు దేవుడు మనల్ని చేర్చుకుంటాడు, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-13 వచనాలు ఒకసారి చదవండి. త్వరగా పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయి, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొని రండి అని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. చాలు. ఇక్కడ ఈ 5 మంది బుద్ధి గల కన్యకులు, 5 మంది బుద్ధి లేని కన్యకుల గురించి ఉపమానం అందరికీ తెలుసు కదా.
అక్కడ ఏం చేస్తారు అంటే వాళ్ళు అందరూ సిద్ధంగా ఉండి దివిటీలు పట్టుకొని పరిశుద్ధుని దేవుణ్ణి పెళ్లి కొడుకుని ఎదుర్కొని ఉండడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎదుర్కోవడానికి దీపాలు పట్టుకొని వాళ్ళు ఎదుర్కోవడానికి ఉన్నారు. ఎదుర్కొంటున్నాడు పరిశుద్ధుని వరుడిని. మనం ఆ 10 మంది ఆ ఎదుర్కొనే సమయంలో వీళ్ళ నూనె అయిపోవడానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు వస్తున్నాడు అనే ఒక పిలుపు అనే స్వరం వినిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడే హడావిడి పడుతున్నారు. ఏమని, నా దగ్గర నూనె లేదు, నువ్వు ఇస్తావా అంటే, నా దగ్గర నాకు నీకు సరిపోదమ్మా, నువ్వు వెళ్ళి కొనుక్కో అని చెప్తున్నారు. ఒకవేళ మన జీవితంలో కూడా ఒకవేళ 2 వ్యక్తులు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అతి పరిశుద్ధంగా ఉంది, చాలా పరిశుద్ధంగా జీవిస్తుంది, చాలా నీతి కార్యాలు చేసుకుంటా, దేవుని మీద ప్రేమ కలిగి దేవునికి ఇష్టరాలుగా ఉండి, ఈమె కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ, కొన్ని అబద్ధాలనే పాపాలు, లేకపోతే కొంచెం చిన్న తప్పులతో ఉందనుకోండి. ఆ సమయం వచ్చినప్పుడు కొంచెం నీ పరిశుద్ధత నాకు ఇవ్వవా, కొంచెం దేవుని ఆత్మ నీలో ఉన్నది నాకు ఇవ్వవా అంటే ఆమె ఏం చేస్తుంది, ఇవ్వడానికి సాధ్యమా? నీకు దేవునికి ఉన్న బాండ్ నాకు కొంచెం ఇవ్వవా అంటే ఇస్తుందా? ఇవ్వగలుగుతారా? అదేవిధంగా అక్కడ నూనె అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మకి సూచన. ఆమెలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు కొంచెం ఇవ్వవా అంటే ఆమె ఎట్లా ఇస్తుంది? ఎవరిది వాళ్ళు పొందుకోవాలి, ఎవరిది వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం కూడా ఒకవేళ 5 మంది బుద్ధి లేని కన్యకల వల్లే చిన్న తప్పులతో, చిన్న పాపాలతో సిద్ధపాటు కలిగి ఉండి లేకుండా, తర్వాత సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళని నువ్వు కొంచెం ఇవ్వవా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, లేకపోతే దేవునికి నీకున్న ప్రేమను నాకు కొంచెం ఇవ్వవా, నీలో ఉన్న వాక్యం నాకు కొంచెం ఇవ్వవా అంటే అది ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు ఆ టైం వరకు ఉండకుండా నువ్వు ఏం చేయాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిండుగా పొందుకున్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బ్యాప్టిజం తీసుకున్న వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బా నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తా, ఇప్పటి నుంచి అసలు నేను ఇది చేయను అది చేయను, నేను సిగరెట్ తాగను, నేను మందు తాగను, అస్సలు నేను ఎవ్వరి జోలికి వెళ్ళను, నేను అబద్ధాలు ఆడను, ప్రతి ఒక్కరు అనుకుంటారు. అవునా కదా? బ్యాప్టిజం తీసుకునే ముందు, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏమనంటే, అరే ఇప్పటిదాకా పోనీ ఇప్పటి నుంచి నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తా, ఇప్పటి నుంచి నేను సిగరెట్ తాగను, మందు తాగను, ఏమి చేయనబ్బా, నేను ఇప్పటి నుంచి దేవునికి ఇష్టంగా జీవిస్తా అనుకుంటారు. మా అంటే ఒక 5-10 రోజులు ఉంటారేమో, లేకపోతే 1 నెల ఉంటారేమో, 2 నెలలు ఉంటారేమో ఆ రిస్ట్రిక్షన్స్తోని. తర్వాత ఏం చేస్తారు, ఏమవుతుందిలే తర్వాత చూసుకుందాం, దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాం అని ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేసేస్తారు. ఇక్కడ కూడా ఈ 5 బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ మనం ఎట్లా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధంగా జీవించి ఎట్లయితే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతామో, తర్వాత మనం ఇంకా నింపబడనప్పుడు ఏం చేస్తాం, అది కొంచెం తగ్గుతూ వస్తే నూనె అయిపోతుంది. అప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి లేనట్టు. రోజు ఆ నూనె కొంచెం తగ్గినా కొద్ది నువ్వు పోస్తూ ఉంటే ఆ నూనె ఇంకెప్పుడు తగ్గదు కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఫస్ట్ బ్యాప్టిజం పొందినప్పుడు మాత్రమే నువ్వు నింపుకొని, తర్వాత నువ్వు ఒకవేళ నింపుకోకపోతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకోకపోతే నీ నూనె అయిపోతున్నట్లు. ఒకవేళ నీ నూనె అయిపోతే నువ్వు బుద్ధి లేని కన్యకల వల్లే ఇక్కడే ఉంటావు. అప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటా అన్నా నీకు ఆ ఛాన్స్ లేదు. నువ్వు పొందుకునే గ్యాప్లో దేవుడు వచ్చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. నువ్వు పొందుకున్న తర్వాత నేను వస్తా దేవుడా ప్లీజ్ అన్నా కానీ దేవుడు డోర్ తెరవడు. ఏమంటాడు తెలుసా డైరెక్ట్గా, అసలు నువ్వు ఎవరు, అరే నేను నిన్ను ఎప్పుడూ చూడలేదే, నువ్వు చర్చికి వస్తుండేనా అని ఇట్లా క్వశ్చన్ వేస్తాడు దేవుడు. నాకు నువ్వు తెలియదమ్మా, వెళ్ళిపో బాయ్ అని చెప్పేసి డోరు ముఖం మీద వేసేస్తాడు, డోర్ తెరవడు ఇంకా. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్న వెంటనే నువ్వు పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం కాదు, కానీ ఎల్లప్పుడూ మనము నూనెని దివిటీలలో నింపుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం ఆత్మచేత నింపబడాలి. నువ్వు ఆత్మచేత నింపబడట్లేదు ఇంకా అంటే నీ నూనె అయిపోతుంది, నువ్వు సిద్ధంగా లేనట్లు. కాబట్టి ప్రతి దినము మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి, లేకపోతే మన నూనె అయిపోతుంది, మనం సిద్ధంగా ఉన్నట్లా లేనట్లు కదా. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి, మన నూనెని నింపుకోవాలి. బుద్ధిగల కన్యకల వల్లే మనం ఎప్పుడూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని ఆ నూనె నిండుగా ఉన్నప్పుడు మనము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు. ఒకవేళ నీ నూనె అయిపోతుంది, నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి లాంగ్ బ్యాక్ నింపుకున్నావు అంటే నీ నూనె ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు, నీలో పనిచేయడు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నింపుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నింపుకోండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. అప్పుడు మాత్రమే నీ నూనె
ఫుల్గా ఉన్నట్టు, లేకపోతే నువ్వు సిద్ధపాటు కలిగి లేనట్టు. ఒకవేళ నువ్వు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నింపబడి ఇప్పటి వరకు ఒకవేళ నింపబడకపోతే ఆల్రెడీ నీ నూనె అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ దేవుడు వస్తే నువ్వు ఎత్తబడలేవు. కాబట్టి ఇప్పుడు నింపుకోండి. అట్లీస్ట్ ఇప్పుడు నీకు టైం ఉంది, ఇప్పుడు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నింపుకో అని. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే ఇంకా నీకు ఏషావు వలె వేరే ఛాన్స్ ఉండదు. వాళ్ళు నోవాహు కాలంలో ఎట్లయితే ప్రజలు నెగ్లెక్ట్ చేసారో తర్వాత డోర్ తీయమన్నా అది నీకు ఇంకా ఛాన్స్ ఉండదు. కాబట్టి ఒకవేళ సంఘం ఎత్తబడిన తర్వాత నీకు మళ్ళీ ఛాన్స్ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడి లోకంలో ఉండడు. కాబట్టి ఇప్పుడే మీరు ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుడు ఎట్లయితే ఆ 5 మంది కన్యకలతో ఎట్లయితే నూనె ఫుల్గా ఉందో, ఒకవేళ దేవుడి రాకడ వచ్చిన తర్వాత పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత నువ్వు నూనె ఎట్లా నింపుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు ఈ లోకంలో, అప్పుడు నువ్వు నూనె ఎట్లా నింపుకుంటావు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని ఎట్లా పొందుకుంటావా? పొందుకోలేవు. మరి నువ్వు ఎత్తబడతావా? పొందుకోకపోతే డైరెక్ట్ రిజెక్షన్ కదా, నువ్వు వెళ్ళలేవు కదా. నింపుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి లోకంలో ఉండడు. నీ పక్కన నీతో ఉన్నప్పుడు అప్పుడే నువ్వు నింపుకోవట్లేదు, ఇంకా ఆయన నీతో లేనప్పుడు ఎట్లా నింపుకుంటావు? కాబట్టి ఆయన ఉన్నప్పుడే, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. చాలు. ఇక్కడ మద్యముతో మత్తులై ఉండకుండా మనం ఏం పొందుకోవాలంట? ఆత్మను పొందుకోవాలి, ఆత్మపూర్ణులై ఉండాలి. కాబట్టి మనం లోకానుసారమైన మద్యముతో, లేకపోతే లోకంలో ఉన్న మత్తుతో, మనం ఒకవేళ డబ్బు అనే మత్తుతో, లేకపోతే ఇంకేదైనా సరే లోకానుసారమైన మత్తుతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఆ మత్తుని వదిలించుకొని ఆమె చేత నింపబడాలి. అర్థమవుతుందా? నువ్వు చెవులలో ఇయర్ బడ్స్ పెట్టుకొని బయట వాళ్ళు మాట్లాడాలి, నేను వినాలి, నాకు అర్థం కావాలి అంటే అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ఆ చెవులో నుంచి అది తీస్తావో, ఆ ఇయర్ బడ్ తీస్తావో అప్పుడు మాత్రమే వినిపిస్తుంది, అర్థమవుతుంది కదా. ఒకవేళ నువ్వు ఈ లోకానుసారమైన మత్తుతో ఒకవేళ నువ్వు నింపబడి ఉంటే నీకు దేవుని మాటలు వినబడవు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడలేవు. ఎప్పుడైతే నువ్వు లోకానుసారమైన మత్తును నువ్వు తీసి పక్కన పెడతావో అప్పుడు మాత్రమే నీ లోపలికి ఆత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి లోకంలో ఉన్నది ఏదైనా నీ లోపల ఉన్నట్లయితే, లోకానుసారమైన మత్తుతో నువ్వు ఉన్నట్లయితే, డబ్బు అనే మత్తు కావచ్చు, ప్రైడ్ అనే మత్తు కావచ్చు, గర్వం అనేది కావచ్చు, ఏదైనా సరే దాన్ని నువ్వు తీసి ఫస్ట్ పక్కన పెట్టిన తర్వాతనే నువ్వు ఆత్మచేత నింపబడతావు. లేకపోతే ఆ మత్తు నీలో ఉన్నంత కాలము నువ్వు నింపబడలేవు. కాబట్టి ఒకవేళ మన జీవితంలో అట్లాంటి మత్తు ఏదైనా ఉంటే దాన్ని ఫస్ట్ తొలగించుకుందాం, దాని తర్వాత మనము ఆత్మచేత నింపబడతాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయ నిశ్చయించురో అవి మీరు ఏ చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇక్కడ ఏముంది? నువ్వు ఒకవేళ శరీరానుసారంగా ఉన్నట్లయితే ఆత్మకి వ్యతిరేకంగా ఉన్నట్లు, ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా ఉన్నట్లయితే శరీరానికి వ్యతిరేకము. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారనుకో, ఎవరైనా ఒక్కలే డామినేట్ చేయగలుగుతారు, అవునా కాదా? ఇప్పుడు భార్య భర్త 2 ఉన్నారనుకో, ఎవరిదన్నా ఒక్కళ్ళదే ఉంటుంది పై హ్యాండ్. ఒకవేళ ఇద్దరిది పై హ్యాండ్ కావాలి అంటే ఉంటుందా? అసలు ఆ రిలేషన్ నిలుస్తుందా? ఎవరన్నా ఒకరు హెచ్చించుకున్నప్పుడు ఒకరు తగ్గించబడాలి, ఒకరు తగ్గించబడినప్పుడు ఒకరు హెచ్చించబడాలి. లేదు నేను నువ్వు అన్నట్టు ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళకి కలవదు. కాబట్టి శరీరానుసారంగా నువ్వు జీవిస్తే ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నట్లు, ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే శరీరానికి వ్యతిరేకం. ఒకవేళ నీకు ప్రార్థించాలనే ప్రేరేపణ ఉండినప్పుడు నీ శరీరం ఏం చేస్తుందంటే నాకు రెస్ట్ కావాలి, నాకు నిద్ర కావాలి, లేకపోతే నాకు ఫుడ్ కావాలి, లేకపోతే నేను అట్లా బయట తిరిగేసి వస్తాను, నేను అన్నీ చూసేసి వస్తా, అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా అని ఒకవేళ నీ శరీరము ప్రేరేపించినప్పుడు నువ్వు ఆ శరీరాన్ని డామినేట్ చేసి ఆత్మ ఎప్పుడైతే దేవునితో సమయం గడితే అప్పుడు పైచే ఎవరిది? ఆత్మది.
ఆత్మది పై చేయి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవునికి దగ్గరగా ఉంటాం. శరీరానుసారంగా నువ్వు ఎన్ని రోజులు బ్రతికినా అది వ్యర్థమే. ఎందుకంటే ఆత్మానుసారంగా నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు వెళ్ళగలుగుతావు. శరీరానుసారంగా నువ్వు ఎంత రెడీ అయినా ఒక రోజున పాతి పెట్టబడాల్సిందే. ఆత్మానుసారంగా నువ్వు రెడీగా ఉంటేనే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే శరీరాన్ని ఆత్మ డామినేట్ చేయాలి. శరీరం డామినేట్ చేసేలాగా ఉండదు, కానీ ఆత్మ డామినేట్ చేసేలాగా ఉండాలి. ఒకవేళ నీకు ప్రేరేపణ వస్తుందేమో ప్రార్థన చేయాలి అని, కానీ నీ శరీరం ఏం చేస్తుంది? మొండికేస్తుంది. నేను ప్రార్థన చేయను, నేను పడుకుంటా, లేకపోతే నేను తింటా అని మొండికేస్తుందా? నువ్వు ఆత్మలో బలంగా ఉండి ఏం చేయాలి? ఆ శరీరాశని అణిచివేసి నువ్వు ఆత్మానుసారంగా ప్రార్థించాలి. అర్థమవుతుందా? ఓవర్కమ్ చేయాలి శరీరాశని. నువ్వు తిండి నేను కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఉపవాసం ఉండాలి అని నీకు అనిపిస్తుంది ఆత్మలో, కానీ శరీరం ఏం చేస్తుంది? అవసరమా ఈరోజు మంచి టేస్టీ కర్రీ ఉంది ఇంట్లో, అవసరం ఈరోజు ఫాస్టింగ్, వద్దులే తర్వాత ఉందాం అనిపిస్తుంది కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలి? శరీరాన్ని అణిచివేసి ఆత్మానుసారంగా జీవించాలి. కొన్నిసార్లు మనకి పొద్దున ప్రేయర్కి రమ్మంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అరే నిద్ర పోదాము అని ఒక సైడ్ అనిపిస్తుంది, ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది, అరే ప్రేయర్కి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం? శరీరానికి ఎక్కువ డామినేషన్ ఇచ్చేసి పడుకుంటాం. అవునా కాదా? ఆత్మని చల్లార్చి శరీరానుసారమైనది చేస్తాం. అంటే నిద్ర కావాలి అంటే మనం నిద్ర ఇచ్చేస్తాం, కానీ లేచి ప్రార్థించడానికి ట్రై చేయం. అంటే మనం ఎవరు డామినేట్ చేస్తున్నారు? శరీరం డామినేట్ చేస్తుంది. ఒకవేళ నీకు ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు, ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆ బలహీనమైన శరీరాన్ని నువ్వు ఏం చేయాలి? దానికి అథారిటీ ఇవ్వద్దు, కానీ ఆత్మకి ఇవ్వాలి. ఒకవేళ ఆత్మ నీతో మాట్లాడుతున్నట్లయితే, నువ్వు ప్రార్థించు అని మాట్లాడుతున్నప్పుడు శరీరాన్ని నువ్వు డామినేట్ చేయగలగాలి. శరీరం నిద్ర అంటే నువ్వు నిద్రలో నుంచి లేచి ఆత్మకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం సిద్ధంగా ఉన్నట్లు. శరీరం ఎప్పుడు మనని బలహీనపరచాలనే ట్రై చేస్తుంది, కానీ మనం బలహీన పడకుండా, దానికి మనం ఛాన్స్ ఇవ్వకుండా మనం ఆత్మలో సిద్ధంగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వచనం నుంచి 17వ వచనం వరకు ఒకసారి చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు. ఇక్కడ ఏముంది? శరీరాన్ని చంపివేసి ఆత్మలో ఉండాలి మనం. శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటుంది, కానీ ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు ఆత్మ చెప్పిన మాట మనం వినాలి. ఆత్మ ప్రార్థించమన్నప్పుడు నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడాలి, కానీ శరీరం బలహీనమైంది కాబట్టి నువ్వు కూడా బలహీనురాలుగా ఉంటే శరీరం ఏముండదు. శరీరం నార్మల్గా నువ్వు చచ్చిపోయిన తర్వాత మట్టిలో పెట్టబడుతుంది, కానీ నువ్వు శరీరం మాటినందుకు నీ ఆత్మకి శ్రమ తప్పదు. కాబట్టి దాని మాట వినకుండా నీ ఆత్మ ఏం చెప్తుందో అది చేయి. నువ్వు ప్రార్థించమన్నప్పుడు నువ్వు ప్రార్థించు, శరీరాన్ని నిన్ను డామినేట్ చేయనీయకు. ఎందుకంటే శరీరానికి ఎప్పుడు సుఖమే కావాలి. చచ్చిన తర్వాత కూడా శరీరం చేసేది ఏముండదు, జస్ట్ మట్టిలో కలిసిపోతుంది అంతే. కానీ శ్రమ పడేది ఆత్మ. శరీరం ఆత్మ నీకు ఆల్రెడీ చెప్తుంది ఇప్పుడు ఏమని? ప్రార్థించు. కానీ నువ్వేం చేస్తున్నావు? దాన్ని నిర్లక్ష్యపరిచే శరీరం చెప్పిన మాట వింటే తర్వాత ఆత్మ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు బాధపడాల్సి వస్తుంది. తర్వాత అగ్నిగుండంలో ఆత్మ ఉంటుంది కానీ శరీరం ఉండదు. కాబట్టి శరీరాన్ని అణిచివేసి ఆత్మానుసారంగా నువ్వేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియోగ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడు పెట్టిన ఆజ్ఞలను నువ్వు ఏం చేస్తావు? గైకొంటావు. దానికి ప్రకారంగా నువ్వు జీవిస్తావు. అవునా? ఒకరిని మనం ప్రేమించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట మనం వినడానికి సిద్ధపడతాం. ఒక అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళ భర్తకి ఏమైతే ఇష్టమో అది మాత్రమే చేయాలని అనుకుంటుంది. ఒకవేళ వాళ్ళ భర్తకి ఏదైనా ఇష్టం లేదనుకుంటే ఆమె కాంప్రమైజ్ అయ్యి ఏం చేస్తుంది? అతని కోసం ఈమె కాంప్రమైజ్ అయ్యి దాన్ని విడిచిపెడుతుంది. అట్లనే ఆయన చెప్పిన మాటలు ఎట్లయితే గైకొంటుందో మనం కూడా ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞల్ని మనం ఏం చేస్తాం?
అనుసరిస్తాం, గైకొంటాం. ఒకవేళ నువ్వు ప్రేమ కలిగిన దానివైతే, నువ్వు దేవుని మీద ప్రేమిస్తున్నట్లయితే, దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏమి చేయవు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవిస్తావు. దేవుని చెప్పిన మాట ఏంటి? దేవుడు చెప్పిన మాటలు ఏంటి? ఇదేంటండి? దీంట్లో నుంచి మనతో ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. అంటే ఇది చెప్పిన ప్రతి మాట దేవుడు చెప్పిన మాట కదా. దీంట్లో ఉన్న ప్రకారము, దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు మాత్రమే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే. నువ్వు బైబిల్కి వ్యతిరేకంగా ఒకవేళ జీవిస్తున్నట్లయితే, దేవునికి మాటకి వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు, హేట్ చేస్తున్నట్టు. దేవుడు హేట్ చేసే వాళ్ళని తీసుకోడు దేవుని దగ్గరికి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు దగ్గర తీసుకుంటాడు. దేవుడు కూడా మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నా దగ్గరికి రా 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 అని ప్రేమ చాలా చూపిస్తూ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు మళ్ళీ తిరిగి ప్రేమ చూపించకుండా దేవుని దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొద్దులే, నువ్వు నన్ను ప్రేమించట్లేవు కదా, నీకు నేనంటే ఇష్టం లేదు కదా అని వదిలేసి ఆయనంటే ఇష్టం ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఇంకా ఆపివేయక ముందే, ఆయన మనల్ని విడిచిపెట్టక ముందే మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి, ఆయనని తిరిగి ప్రేమించాలి. నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అంటే ఆయన చెప్పిన మాటల్ని గైకొనినప్పుడు, ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించడమే నువ్వు ప్రేమ చూపించడం కదా. కొంతమంది లోకంలో ఎట్లుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనుకో, అబ్బాయి చాలా మాటలు చెప్తారు. అరే నేను ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు అది నువ్వు ఇది అని చాలా చెప్తారు. కానీ బిహేవియర్ చూస్తే ఎట్లుంటుందంటే ఏముండదు కదా. ప్రేమ ఎట్లా కనిపిస్తుంది చెప్పండి? క్రియల ద్వారా కనిపిస్తుంది. క్రియలు లేని విశ్వాసం ఎట్లయితే మృతమో, క్రియలు లేకుండా కొంతమంది మాటల ద్వారా మాత్రమే ప్రేమిస్తారు. వాళ్ళు చెప్పిన మాట విన్నావనుకో, నీకు చెప్పిన మాటలే ఆయన ఆ వ్యక్తి ఇంకొక అమ్మాయికి కూడా చెప్పుంటాడు. అట్లా చాలామందికి చెప్పుంటారు కదా. క్రియలు లేకుండా ప్రేమించలేరు. ప్రేమించిన వ్యక్తికి క్రియలు ఉంటాయి. కాబట్టి నువ్వు ప్రేమను ఎట్లా వ్యక్తపరుస్తున్నావు? నీ క్రియల ద్వారా వ్యక్తపరచాలి. ఒకవేళ నువ్వు మాటలు చెప్తున్నావేమో, ఆరాధనలో నువ్వు చెప్తావు, దేవా నువ్వు లేకపోతే నేను లేను, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నా. అసలు బయట నుంచి మాటలు మామూలుగా రావు కదా. కానీ లోపల నుంచి మాత్రం ఒక్కసారి చచ్చి దాటినవా నువ్వెవరు అంటాము. అట్లనే ఉంటుంది కదా. లోకానుసారంగా పురుషులు ఎట్లయితే అమ్మాయిలకు అరే నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని బయట మాటలు చెప్పడం కాదు, కానీ మనం ఏం చేయాలి? క్రియల రూపంలో చూపించాలి. అప్పుడు మాత్రమే మనది నిజమైన ప్రేమ. ఆయన క్రియల రూపంలో చూపించిన, ఆయన ఒట్టి మాటలు చెప్పలేదు. చెప్పిండా దేవుడు? ఒట్టి మాటలు చెప్పిండా? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఒట్టిగా చెప్పిండా? లేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఏం చేసిండు? ఆయన సిలువలో చనిపోయిండు. ఆయన క్రియల ద్వారా చూపించిండు. ఇప్పుడు ఇది నీ వంతు. నువ్వు ప్రేమిస్తున్నావు ఒట్టి మాటలు చెప్పడం కాదు, ఒట్టి పాటలతో చెప్పడం కాదు, ఒట్టి బయట మాటలతో చెప్పడం కాదు, కానీ నువ్వు క్రియల ద్వారా నీ ప్రేమని వ్యక్తపరచాలి. అప్పుడు మాత్రమే ఆయన యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఇక నువ్వు బహిరంగంగా నార్మల్గా నోటి ద్వారా దేవా నిన్ను ప్రేమిస్తున్నా అంటే దేవుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ నువ్వు హృదయపూర్వకంగా క్రియల ద్వారా ఆయన చెప్పిన ప్రతి మాటను గైకొని ఆయనకు రెస్పెక్ట్ చేస్తూ ఆయన చెప్పిన ప్రతి మాటను నువ్వు అనుసరించినప్పుడు నువ్వు నిజంగా ఆయనని ప్రేమిస్తున్నట్టు. లేకపోతే లోకానుసారమైన వ్యక్తులు చెప్పినట్టు నువ్వు జస్ట్ బయట మాటలు చెప్తున్నట్టు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు దేవుని మాటల్ని గైకొనాలి. దేవుని మాట ప్రకారము నువ్వు జీవించాలి. బైబిల్ ప్రకారము నువ్వు జీవించాలి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట ఎవరి నుంచి వచ్చినట్లు? దేవుని నుంచి వచ్చినట్లు కదా. వాక్యమే దేవుడు. నువ్వు వాక్య ప్రకారం జీవించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే కదా. క్రియలు నీలో లేవు అంటే నువ్వు నిజంగా ప్రేమించట్లేదు, ఓన్లీ మాటలు చెప్తున్నట్లు. సో నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తావో, దేవుని ఆజ్ఞల్ని గైకొంటావో, అప్పుడు నీలో నిజమైన ప్రేమ ఉన్నట్లు. ఒబీడియన్స్ ఉండాలి మనకి కదా. దేవుని మాటలకి మనము లోబడాలి, అప్పుడు మాత్రమే మనం ప్రేమిస్తున్నట్టు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనది, మొదటిది ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ధర్మశాస్త్రం అంతరికి నీ ప్రవక్తను ఆధారమై ఉన్నవని. చాలు పైన మనం ఏమిన్నాం? క్రియల ద్వారా మనం ఆయనని ప్రేమించగలం. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం గైకొన్నప్పుడు, ఆయన ఆజ్ఞల్ని మనం నిర్వర్తించినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు
మనం ఆయనని ప్రేమిస్తున్నట్టు కదా. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఏంటి అంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్గా, నీ పూర్ణ మనస్సుతో, ఇంకా సమస్తమును ఆయనే ఉండాలి నీకు. మీది మాటలు కాదు, కానీ హృదయంలో నుంచి నీకు ఆ ప్రేమ రావాలి, హృదయంలో నుంచి నీకు అది రావాలి. నువ్వు ఒక వ్యక్తిని చాలా ప్రేమించినప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తావు. ఇప్పుడు తల్లి బిడ్డని ప్రేమిస్తుంది, తండ్రి ప్రేమిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేస్తారు, అవునా? తండ్రి ఎట్లా అంటే వాళ్ళ బిడ్డల కోసం అన్నీ సాక్రిఫైస్ చేసి, ఆయన హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొన్నే డబ్బులు ఉంటే బిడ్డలకి బట్టలు కొనిచ్చి, లేకపోతే బిడ్డలకి ఆహారం కొనిచ్చి, తండ్రి తల్లి ఏం చేస్తారంటే వాళ్ళు పస్తులు ఉంటారు, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు కదా. అది నిజమైన ప్రేమ. అట్లనే మనం కూడా ఒకవేళ మనం దేవుని నిజంగా ప్రేమిస్తే మనము దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సాక్రిఫైస్ చేస్తాం, లేకపోతే మనకి ఇష్టమైంది ఏదైనా, మనకి ఇష్టమైంది దేవుని కోసం సాక్రిఫైస్ చేస్తారు. తల్లిదండ్రులకు ఆహారం ఇష్టం లేదని కాదు, వాళ్ళకి ఆకలి వేయట్లేదని కాదు, కానీ వాళ్ళకి బిడ్డల మీద ఉన్న ప్రేమ గొప్పది. వీళ్ళ ఆకలి కన్నా వాళ్ళ బిడ్డల మీద ఉన్న ప్రేమ గొప్పది. కాబట్టి మనకి ఈ శరీరానుసారమైన కోరికల కన్నా మనకి దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు, మనం అంత ప్రేమించినప్పుడు మనం దేవుని కోసం ఏం చేస్తాం? సాక్రిఫైస్ చేస్తాం. ఆ ప్రేమ మనలో ఉండాలి. దేవుడు ఈ లోకంలో చేసిన ప్రతి దానికి ఒక కారణం ఉంది. దేవుడు తల్లిదండ్రులను ఎందుకో సృష్టించలేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమలో కొంచెమైనా వీరి ద్వారా లోకానికి తెలియజేయడానికి, తల్లిదండ్రుల ద్వారా ప్రపంచానికి వాళ్ళే ఇంత ప్రేమిస్తున్నారు, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నా అని చెప్పడానికి వాళ్ళలో ఆ ప్రేమ పెట్టిండేమో కదా. దేవుడు చేసిన ప్రతి ఒక్క పనికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఆయన ఏమి చేయడు. ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు శ్రేష్టమైనది. ఆయన ఆలోచనలు మనము అసలు ఊహలకు అందవు. ఈ లోకంలో మన తల్లిదండ్రులే అంత ప్రేమించినప్పుడు మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు? మన కోసం ప్రాణం పెట్టినాడు కదా. తల్లిదండ్రులు మన కోసం ప్రాణం పెడతారా? నువ్వు చనిపోతే మా అంటే ఒక 1 month లేకపోతే 6 months, ఒకవేళ 1 year వరకు ఏడుస్తుండొచ్చు, కానీ తర్వాత వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుడు నిన్ను మర్చిపోయే వ్యక్తి కాదు. దేవుడు నిన్ను ఎప్పటికీ ప్రేమించే వ్యక్తి. ఆయన నీ కోసం మరణించిండు. తల్లిదండ్రులు మన కోసం, నువ్వు మరణించినావని నీ పేరెంట్స్ చచ్చిపోతారా? చచ్చిపోరు. కానీ దేవుడు నువ్వు పాపంలో ఉన్నప్పుడే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిండు. ఎందుకు? నువ్వు శిక్ష అనుభవించద్దు అని. ఆ ప్రాణానికి నీకు వాల్యూ లేకుండా, ఆ ప్రాణానికి నీకు ఆ రక్తానికి వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఒకవేళ పాపంలోనే ఇంకా ఉన్నట్లయితే, ఇంకా నీకు ఆయన నిన్ను రక్షించాలని ఎంతో ఆశపడుతున్నాడు. అందుకే ప్రాణం అర్పించిన, అందుకే రక్తం కార్చిండు. కానీ నువ్వు ఆయనకి వాల్యూ ఇవ్వకుండా, ఆయన ప్రేమకు వాల్యూ ఇవ్వకుండా నువ్వు అటు సైడే వెళ్తా అంటే నువ్వు నరకానికే వెళ్తున్నావు. ఒకవేళ నువ్వు ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టి ఆయనను ఫస్ట్గా ప్రయారిటీ ఇచ్చినప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలుగుతావు. ఒకవేళ నువ్వు ఆయనని నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆయనకు వాల్యూ ఇవ్వకుండా, ఆయన రక్తానికి నువ్వు వాల్యూ ఇవ్వకుండా ఉన్నట్లయితే నువ్వు ఆ రక్తం చేత కడగబడలేవు. నువ్వు ఆ రక్తం చేత కడగబడలేవు అంటే నువ్వు నరకానికి పాత్రురాలివి. కాబట్టి తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తారో, మనము ప్రేమించే దేవుని కోసం మనకి ఇష్టమైంది ఏదైనా ఆయనకి ఇష్టం లేదు అంటే మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, సాక్రిఫైస్ చేయాలి. అంత ప్రేమ మనలో ఉండాలి దేవుని కోసం. ఆయన మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనం ఈ చిన్న చిన్న పనులు చేయగలుగుతాం కదా. అదే ఈ లోకానుసారమైన వ్యక్తుల కోసం అయితే మనం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం. మరి నీ ప్రాణం ఇచ్చిన దేవుని కోసం నువ్వు విడిచిపెట్టలేవా పాపాన్ని కదా? మనలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే మనం విడిచిపెట్టి దేవుని ప్రేమిద్దాం. లూకాసు వార్త 21:36 ఒకసారి చదవండి. కాబట్టి మీరు జరగబోవో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబాటుకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. ఓకే, మనము మెలకుగా ఉండాలి. ఒకవేళ మనం నిద్ర మత్తులై ఒకవేళ ఉన్నట్లయితే మనం సిద్ధపాటు కలిగి ఉండి లేనట్టు కదా. దేవుడు వచ్చినప్పుడు మనము నిర్లక్ష్యంగా ఉంటే మనము ఎత్తబాటులో ఉండము. ఇంకొకటి ఏంటి అంటే మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మత్తయి సువార్త 24:13 ఉంటుంది, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షణ పొందును. ఒకవేళ ఈ లోకంలో నీకు చాలా శ్రమలు ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు, చాలా ఏదైనా రావచ్చు, కానీ నువ్వు ఒకవేళ మరణం వరకు ఆయన కోసం
ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఆయనను ప్రేమించినట్లయితే, మరణం వరకు అన్నిటిని విడిచిపెట్టి ఆయనని ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చినప్పుడు, మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు రక్షించబడతావు, నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. నువ్వు అన్ని రోజులు సిద్ధంగా ఉండి ఆయన వచ్చిన రోజు ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే అప్పుడు కూడా నువ్వు విడవబడ్డానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి మనం ఎప్పుడూ మనల్ని మనం పరిశుద్ధపరచుకొని సిద్ధంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే మనము రక్షింపబడతాం. లేకపోతే మధ్యలో వదిలేస్తే మనం రక్షింపబడలేము కదా. లాస్ట్ వరకు మనము కరెక్ట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే మనము నిత్య జీవాని కోసం ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. ఒకవేళ నిత్య జీవాని కోసం ఎదురు చూసే వ్యక్తులుగా ఉండకపోతే మనము నిత్య జీవానికి పాత్రులం కాదు. ఎప్పుడూ మనం ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన కోసం పరితపించే వాళ్ళుగా ఉంటే మనము ఆటోమేటిక్గా ఎత్తబడతాం. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 1-14 వచనంలో దేవుడు ఇట్లా ఒక పారబుల్ ఉంటుంది, అంటే ఒక ఉపమానం ఉంటుంది. ఏంటి అంటే ఒక రాజు ప్రజలందరినీ, ఆ ఊర్లో ఉన్న వ్యక్తులందరినీ పిలుస్తాడు పెళ్ళికి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళ పనుల వల్ల నేను రాను అని చాలామంది రిజెక్ట్ చేసేస్తారు. దేవుడు కూడా మనకి విందుకు పిలుస్తున్నాడు, నువ్వు విందుకు రా, నువ్వు సిద్ధంగా ఉంటే నేను నిన్ను విందుకు తీసుకెళ్తా అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన మాటలు విని కూడా నేను రాను, ఆయన పిలుపును పంపిస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు నువ్వు రా అని, నువ్వు ఇలా ఉంటే నేను తీసుకెళ్తా అని చెప్తున్నాడు. ఆ రాజు ఎట్లా అయితే చెప్తున్నాడు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సొంత పనుల వల్ల నేను రాను అని చెప్పి రిజెక్ట్ చేసేస్తున్నారు. అదేవిధంగా దేవుడు మనకి సువార్త అందిస్తున్నాడు, దేవుడి మాటల్ని మనకి ప్రకటిస్తున్నాడు. నువ్వు రా అని చెప్పి దేవుడి మాటల ద్వారా మనకి పిలుస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ అట్లా వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు మనం ఒకవేళ రిజెక్ట్ చేసినట్లయితే మనము పరలోక రాజ్యానికి చేరలేము. ఇంకా కొంతమంది ఆ ఉపమానంలో ఉంటుంది, ఇంకా కొంతమంది మురికి బట్టలతో పెళ్ళికి ఎలా వెళ్తాం మనం అందరం, మంచి బట్టలు వేసుకొని వెళ్తాం కదా. కానీ ఇంకా కొంతమంది ఎట్లా అంటే మంచి బట్టలు లేకుండా మురికి బట్టలతో ఒకవేళ విందుకు వెళ్ళినట్లయితే ఆ రాజు వెళ్ళి అడిగిందంట, నువ్వు ఎందుకు వచ్చినావు పెళ్ళికి? నువ్వు సిద్ధంగా లేవు కదా, నువ్వు పరిశుద్ధమైన బట్టలు వేసుకోలేవు కదా, నువ్వు మంచి బట్టలు వేసుకోలేవు కదా, పెళ్ళి విందుకి కావాల్సిన బట్టలు వేసుకోలేవు కదా అని చెప్పి అక్కడ నుంచి ఆ విందులో నుంచి పంపించేస్తారు. కాబట్టి మనము కూడా సిద్ధంగా ఉంటే మాత్రమే మనము వెళ్తాము. ఒకవేళ మనం సిద్ధంగా లేకపోతే మనము రిజెక్ట్ చేయబడతాము. మనకి పిలుపు అందుతుంది, దేవుడు పిలుస్తున్నాడు, కానీ నువ్వు ఒకవేళ యాక్సెప్ట్ చేసి వెళ్తావా లేకపోతే రిజెక్ట్ చేసి ఇక్కడే ఉంటావా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన వ్యక్తి. ఆ రాజు కూడా అందరినీ పిలుస్తున్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేస్తున్నారు కొంతమంది. ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళ మీదకి ఆ రాజు ఏం చేస్తాడంటే నాశనము పంపిస్తాడు, మరణము పంపిస్తాడు, శిక్షను పంపిస్తాడు. అదేవిధంగా పరలోకంలో ఉన్న మన రాజు కూడా ఏం చేస్తాడంటే ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనం సిద్ధంగా ఉండి మనం ఒకవేళ వెళ్తే మనం వెళ్తాం, లేకపోతే సిద్ధంగా ఉండి ఒకవేళ నేను రాను అని ఇక్కడే ఉంటే మన మీదకి ఏమొస్తుంది? నాశనం వస్తుంది. మన మీదకి ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. నేను సంఘం ఎత్తబడిన తర్వాత వెళ్తా, నేను అప్పుడు పరిశుద్ధంగా జీవిస్తా అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండడు. కాబట్టి నీకు వేరే సహాయము ఉండదు, నువ్వు ఎత్తబడలేవు. కాబట్టి ఈ సమయంలోనే దేవునితో మాట్లాడినప్పుడే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు నెగ్లెక్ట్ చేసినట్లయితే నువ్వు నాశనానికి పాత్రురాలు అవుతావు. దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు. మనం లాస్ట్ వారం చూసినట్లు దేవుని ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి, సూచనలన్నీ నెరవేరుతున్నాయి. దేవుడు ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఏ రోజైనా రావచ్చు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టప్రకారంగా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తిగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి నిత్య నరకానికి పాత్రురాలు అవుతావు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ నీలో పాపం ఉన్నట్లయితే, నీలో అవిధేయత ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకోకపోతే ఈరోజే తీసుకోండి, సిద్ధపాటు కలిగి ఉండండి. పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధంగా ఇప్పటి నుంచైనా జీవించండి. నువ్వు ఒకవేళ నీలో పాపం ఉన్నట్లయితే, లోకానుసారమైన క్రియలు నీలో ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని విడిచిపెట్టండి, లేకపోతే నువ్వు ఎత్తబాటులో ఉండవు, నువ్వు విడవబడతావు. కాబట్టి మనం అందరం సిద్ధంగా ఉండాలని మనం దేవుని ప్రార్థిద్దాం.